Hello aspirants, welcome to Vishnu IAS Academy. Hope you are all doing well. I hope your studies are also going on a good pace. So today we have come up with the second aspect of APPSC Science and Technology syllabus, that is space technology. Today we are going to study about what is this space technology. Today we are going to study about space technology. Okay, its history and what are various types of satellites and various orbits, types of orbits into which these satellites are going to be placed. Okay, so without wasting much of our time, let's start our class today. Before that, మనం స్టార్ట్ చేసే ముందు విక్రమ్ సారాభాయ్ సైంటిస్ట్ హూ ఈజ్ ద పయోనీర్ ఆఫ్ అవర్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్, ఆయన చెప్పినటువంటి ఒక చిన్న కొటేషన్తో స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఆయన ఏం చెప్పారు? దేర్ ఆర్ సమ్ హూ క్వశ్చన్ ద రిలవెన్స్ ఆఫ్ స్పేస్ యాక్టివిటీస్ ఇన్ అ డెవలపింగ్ నేషన్. To us, there is no ambiguity of purpose. We do not have the fantasy of competing with the economically advanced nations in the exploration of the moon or the planets or manned space flight. But we are convinced that if we are to play a very meaningful role nationally and in the community of nations, we must be second to none in the application of advanced technologies to the real problems of man and society. It's a wonderful quote given by our none other than our Vikram Sarabhai, who is the pioneer and who is also the first person who envisioned the space technology and its applications for the welfare and the development of Indian people. అది ఎలా అంటే ఏం చెప్తారు అంటే విక్రమ్ సారాభాయ్ ఇక్కడ ఎవరైనా సరే మమ్మల్ని స్పేస్ టెక్నాలజీ గురించి క్వశ్చన్ చేసినప్పుడు అసలు ఎందుకు మీకు స్పేస్ టెక్నాలజీ అని క్వశ్చన్ చేస్తే మేము మిగిలిన డెవలప్డ్ నేషన్స్లో, ఎందుకంటే ఆ టైంలో ఆల్రెడీ యూఎస్ఏ, రష్యా ఇవన్నీ కూడా దే ఆర్ మచ్ మోర్ అడ్వాన్స్డ్ ఇన్ స్పేస్ టెక్నాలజీ దాన్ వీఆర్. సో వాళ్ళతో కంపేర్ చేసినట్లయితే కనుక మాకు స్పేస్ రీసెర్చ్ మేము చేసేది దేనికి అంటే మెయిన్గా ఇట్స్ నాట్ మాకు వీ డు నాట్ హ్యావ్ ద ఫ్యాంటసీ ఆఫ్ కంపీటింగ్ విత్ ద ఎకనామికల్ అడ్వాన్స్డ్ నేషన్స్. ఎక్స్ప్లోరేషన్ మాకు వేరే ప్లానెట్స్ని కానీ మూన్ కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కాదు, అలాగే స్పేస్లోకి వెళ్ళే రీసెర్చ్ చేయడానికి కూడా మాకు అవసరం లేదు. కానీ మాకు దేనికి ఇంపార్టెంట్ అంటే మా యొక్క పీపుల్కి, మా నేషన్ యొక్క పీపుల్ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ స్పేస్ టెక్నాలజీ అప్లికేషన్స్ని మేము అప్లై చేసుకోవడానికి మేము స్పేస్ రీసెర్చ్ చేస్తున్నాం తప్పితే నథింగ్ ఎల్స్ అని చెప్పేసి ఈయన ఒక ఎన్విజన్ చేస్తారనమాట. అంటే అందరూ మిగిలిన నేషన్స్ బహుశా అనుకుందాం మనం, వాళ్ళు ఏంటంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేసి ఎకనామికల్గా డెవలప్ అవడానికి, మిలిటరీగా వాళ్ళ యొక్క ప్రోపగండాన్ని చాటుకోవడానికి చేయొచ్చేమో, కానీ మేము మాత్రం మ్యూర్లీ మా జనాల యొక్క, ఇండియన్ జనాల యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం మాత్రం మేము స్పేస్ రీసెర్చ్ చేపడుతున్నాము అని చెప్పి ఆ రోజుల్లోనే ఆయన ఒక విజనరీ థాట్ తోటి విక్రమ్ సారాభాయ్ గారు హీ కేమ్ అప్ విత్ ద థాట్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్. వై కాంట్ వి ఎక్స్ప్లోర్ ద స్పేస్ అండ్ అప్లై ఇట్స్ అప్లికేషన్స్ ఫర్ ద సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ నేషన్ అని చెప్పి ఈయన ఫస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. హూ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ అసలు ఏంటిది మనకి స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది ఇండియాలో ఎర్లీ 1960s స్టార్ట్ అవుతుంది. ఆల్ ఆఫ్ యూ రిమెంబర్ దిస్. స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అనేది మనకి ఎర్లీ 1960s స్టార్ట్ అవుతుంది అనమాట. మనకి ఫస్ట్ 1962లో గవర్నమెంట్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. ఆన్ స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్ మీద ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది అనమాట. దట్ ఈస్ సెడ్ టు బి ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్. మనకి 1962లో గవర్నమెంట్ ఒక కమిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది, దట్ ఈస్ ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ అనమాట. అండ్ దీనికి చైర్మన్గా మనకి విక్రమ్ సారాభాయ్ ఉంటారు. హీ ఈజ్ అవర్ పయోనీర్, హూ ఈజ్ ద పయోనీర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ఏజెన్సీ. ఆయన ఆధ్వర్యంలో మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఒక కమిటీని ఏర్పాటు చేస్తారనమాట. ఇది 1962లో. అంటే ఏంటి, స్పేస్ రీసెర్చ్ కోసం ఇంకా ఎక్స్ప్లోరేషన్ చేయడానికి, స్పేస్ రీసెర్చ్ మీద ఎక్స్ప్లోరేషన్ చేసి అసలు ఒక స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ని ఏమైనా ప్రొవైడ్ చేసేలాగా వాళ్ళ యొక్క రికమెండేషన్స్ కోసం ఈ కమిటీని ఫస్ట్ ఏర్పాటు చేస్తారనమాట. ఈ కమిటీ చేసిన రికమెండేషన్ని బట్టి మనకి
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓకే, దిస్ ఆర్గనైజేషన్ ఇక్కడే మనకి పేరులోనే తెలుస్తుంది కదా, మనకి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ స్పేస్ మీద రీసెర్చ్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్థాపిస్తారనమాట. విచ్ ఈజ్ ఆన్ August 15th, 1969. August 15th, 1969 ఈ స్పేస్ రీసెర్చ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య థీమ్ ఏదైనా ఉంది అంటే పేరులో నుంచే మనం తీసుకోవచ్చు, రీసెర్చ్. దేని రీసెర్చ్ చేస్తుంది? స్పేస్. ఓకే, దిస్ స్పేస్ ఇంక్లూడ్స్ ఎర్త్ పైన ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కవర్ అవుతుంది, తర్వాత ఎర్త్ చుట్టూ తిరిగే శాటిలైట్స్ కవర్ అవుతాయి, ప్లానెట్స్ కవర్ అవుతాయి. దీంట్లో ఎర్త్ గురించి చదువుతాం, మిగిలిన ప్లానెట్స్ గురించి చదువుతాం, సన్ గురించి కూడా చదవడం జరుగుతుంది అనమాట. వీటన్నిటి మీద రీసెర్చ్ చేసి దాని యొక్క అప్లికేషన్స్ని మనము ఎకనామికల్ వెల్ఫేర్కి యూజ్ చేసుకుంటాం ఒక కంట్రీ యొక్క, అలాగే సోషల్ వెల్ఫేర్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాము, తర్వాత కమ్యూనికేషన్స్ కోసం యూజ్ చేసుకుంటూ ఉంటాం, అండ్ ఫైనల్లీ డిఫెన్స్ సిస్టంలో కూడా మనం ఈ స్పేస్ టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ని ఈ ఫీల్డ్స్లో అప్లై చేసుకుంటూ వెళ్తాం అనమాట. దిస్ ఇస్ ద మెయిన్ థీమ్ ఆఫ్ ఇట్. ఓకే, అండర్స్టాండ్. సో ఈ స్పేస్ రీసెర్చ్ ఏం చేస్తుంది అనమాట, రీసెర్చ్ చేసి అప్లై చేసి శాటిలైట్స్ని ఎలా పంపించాలి, ఆ శాటిలైట్స్ని దేని ద్వారా పంపించాలి, పంపించిన శాటిలైట్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అనే వాటన్నిటి మీద కూడా స్టడీ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, వాటన్నిటి మీద స్టడీ చేయాలి అంటే కనుక దీనికి ఇస్రోకి ఏమేమి ఉండాలి, ఎలాంటి సెంటర్స్ అవసరం అవుతాయి అని అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ సెంటర్ అవసరం, అవునా? ఈ రీసెర్చ్ సెంటర్ మనకి ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇన్ బెంగళూరులో ఉంటుంది ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అనమాట. తర్వాత ఇంకేం కావాల్సి వస్తుంది మనకి? శాటిలైట్స్ డిజైనింగ్, డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఇంకొక బ్రాంచ్ కావాల్సి ఉంటుంది, అవునా? డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కావాల్సి ఉంటుంది. తర్వాత ఈ శాటిలైట్స్ని తీసుకెళ్ళి స్పేస్ ఆర్బిట్లో పెట్టడానికి మనకి లాంచర్స్ అవసరం అవుతుంది. ఈ లాంచర్స్ కోసం మళ్ళీ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేసే ఇంకొక సెంటర్ అవసరం అవుతుంది. ఓకే, మీకు నేను బ్రాడ్గా చెప్తున్నాను అంతే. తర్వాత ఫైనల్లీ మనకి ఏం కావాలి? స్పేస్ క్రాఫ్ట్స్. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఏం చేస్తాయి? స్పేస్లోకి వెళ్ళి ఆ స్పేస్ని అంతటిని రీసెర్చ్ చేస్తూ ఉంటాయి అనమాట. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మనుషులను తీసుకువెళ్ళేవి ఉంటాయి, అలాగే మనుషులను తీసుకువెళ్ళనివి కూడా ఉంటాయి అనమాట. 2 టైప్స్. దోస్ ఆర్ సెట్ టు బి మ్యాన్డ్ అండ్ అన్మ్యాన్డ్. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఇవన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి రీసెర్చ్ చేసే సెంటర్స్ అనమాట. ఈ ఇస్రోకి అఫిలియేట్ అయి ఉంటాయి బ్రాడ్గా మనం చూసుకున్నట్లయితే. ఓకే, క్లియర్ టిల్ నౌ? ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చినట్టయితే మనకి ఇప్పటి వరకు కూడా నెక్స్ట్ ఇస్రో గురించి, దిస్ ఈస్ ద వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఇస్రో స్పేస్ ఏజెన్సీ గురించి కూడా మనం చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద వేరియస్ టైప్స్ ఆఫ్ ఆర్బిట్స్ త్రూ విచ్ శాటిలైట్స్ విల్ బి లాంచ్డ్. ఓకే, నేను మళ్ళీ శాటిలైట్స్ అప్లికేషన్ అవ్వచ్చు, తర్వాత రీసెంట్ లాంచెస్, అసలు ఏ శాటిలైట్స్ మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి అవన్నీ కూడా నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అనమాట. అలాగే వేరియస్ టైప్స్ ఆఫ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ గురించి కూడా మనకి రేపటి క్లాస్లో నేను చెప్తాను. ఈ రోజు అయితే వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద వేరియస్ ఆర్బిట్స్ ఇన్ టు విచ్ శాటిలైట్స్ విల్ బి లాంచ్డ్. ఓకే, సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మెన్ బై శాటిలైట్? శాటిలైట్ అంటే ఏంటి? ఒక బాడీ, ఏదన్నా ఒక బాడీ ఒక ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉన్నట్లయితే కనుక దట్ ఈస్ సెట్ టు బి శాటిలైట్. అండర్స్టాండ్? ఇది ఒక ప్లానెట్. ఓకే, ఈ ప్లానెట్ చుట్టూ తిరిగే ఏ బాడీ అయినప్పటికీ మళ్ళీ ఏదో ఒక రొటేషన్లో ఇలా అవ్వచ్చు, ఇలా అవ్వచ్చు, ఎలా అయినా సరే తిరుగుతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ సెట్ టు బి ఎ శాటిలైట్. ఓకే, ఈ శాటిలైట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఏంటి? మ్యాన్ మేడ్ శాటిలైట్ ఉంటుంది, న్యాచురల్ శాటిలైట్స్ కూడా ఉంటాయి. మీ అందరికీ తెలుసు కదా అది. సో న్యాచురల్ శాటిలైట్ మన ఎర్త్కి చూసుకున్నట్లయితే వీ ఆల్ నో వెరీ వెల్ దట్ ఈస్ ద మూన్. న్యాచురల్ శాటిలైట్ అంటే అది ప్లానెట్ చుట్టూ తిరిగే బాడీ అయ్యి ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఇలాంటి శాటిలైట్స్ మనకి ఆర్టిఫిషియల్గా తయారు చేసి భూమికి చుట్టూ పంపిస్తాం అనమాట. ఎందుకు పంపిస్తూ ఉంటాము యాక్చువల్లీ మనం చూసుకున్నట్లయితే? యా, ఐల్ టెల్ యూ. కమ్ హియర్, సీ ఆల్ ఆఫ్ యూ.
శాటిలైట్స్ అనేవి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ అనమాట. బ్రాడ్గా 5 టైప్స్ అండ్ దాంట్లో 5లో కూడా 2 వెరీ వెరీ బ్రాడ్ టైప్స్ ఉంటాయి అనమాట. అవి ఏంటంటే శాటిలైట్స్ మోస్ట్లీ కమ్యూనికేషన్కి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏంటంటే ఎర్త్ అబ్జర్వేషన్కి యూజ్ చేస్తూ ఉంటారు, నావిగేషన్కి యూజ్ చేస్తూ ఉంటారు. మోస్ట్లీ చాలా అప్లికేషన్స్ ఉంటాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్స్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని మనకి 5 టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ మన ఇస్రో కింద ఉంటాయి అనమాట. సో వాట్ ఆర్ దే? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, కమ్యూనికేషన్ శాటిలైట్స్. కమ్యూనికేషన్ శాటిలైట్స్ అనేవి they play very very important role in transferring communication from one place of the earth to another place of the earth through the waves అన్నమాట. ఈ కమ్యూనికేషన్ ఎలా ఉండొచ్చు మనకి? టెలివిజన్ ద్వారా అవ్వచ్చు, బ్రాడ్కాస్టింగ్ ద్వారా అవ్వచ్చు, లేదంటే మొబైల్ ఫోన్స్ కమ్యూనికేషన్, డైరెక్ట్ ఓన్లీ కమ్యూనికేషన్ ని ట్రాన్స్ఫర్ చేసే ఒక మీడియంగా యాక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట శాటిలైట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ శాటిలైట్స్. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏం సపోర్ట్ చేస్తాయి? టెలికమ్యూనికేషన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే శాటిలైట్స్ అనేవి న్యూస్ గ్యాదర్ని చేస్తూ ఉంటాయి అన్నమాట. శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్ చేస్తూ ఉంటాయి. వెదర్ ఫోర్కాస్టింగ్, మనకి అసలు ఎప్పుడు తుఫాన్లు వస్తాయి, డిజాస్టర్స్ వచ్చే అవకాశం ఉందా లేదా, తర్వాత ఈరోజు టెంపరేచర్ ఎలా ఉంటుంది. సో ఓకే, ఇవన్నీ మనకు తెలుసు కదా, విల్ బి సీయింగ్ ఇన్ అవర్ మొబైల్ యాప్స్, రైట్? అవన్నీ కూడా దే ఆర్ ఫీజిబుల్ ఓన్లీ త్రూ దిస్ శాటిలైట్స్. అలాగే డిజాస్టర్ వార్నింగ్ చెప్పుకున్నాం కదా, అండ్ సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ సర్వీసెస్. డిజాస్టర్ టైంలో ఏదైనా సరే లోపల ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ షిప్ మునిగిపోయినా, లేదంటే కనుక ఏదైనా ల్యాండ్ స్లైడ్స్ అయ్యి జనాలు అందులో ఇరుక్కుపోయినా సరే, ఆ పైనుంచి శాటిలైట్ చూపించే సిగ్నల్ ద్వారా సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ డిజాస్టర్ టీం వాళ్ళు చేపట్టడం జరుగుతుంది అనమాట. సో వీ కెన్ సే దట్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇవి ఏంటంటే మోస్ట్లీ రిసోర్స్ని మేనేజ్ చేసే శాటిలైట్స్ అయి ఉంటాయి అనమాట. అంటే అవి పైన ఏం చేస్తే భూమిని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. అబ్జర్వ్ చేసి ఏ ప్లేస్లో ఏ కైండ్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి, బీట్ మినరల్ రిసోర్సెస్ అవ్వచ్చు, వాటర్ రిసోర్సెస్ అవ్వచ్చు, వాటర్ లోపల ఉండే రిసోర్సెస్ అవ్వచ్చు, ఎంతెంత ఉన్నాయి, ఏ క్వాంటిటీలో ఉన్నాయి అనేవి అన్ని విషయాలు మనకి తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అనమాట. దీని ద్వారా మనము ఆ రిసోర్సెస్ని మేనేజ్ కరెక్ట్గా చేసుకుంటాం. ఈ రోజుల్లో దే ఆర్ ఆల్సో హ్యావ్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై? బికాజ్ మనకి క్లైమేట్ చేంజ్కి, ఎన్వైర్మెంటల్ డిజాస్టర్స్ చేంజెస్ అన్నిటిని కూడా గుర్తించి మనం ఏ రకమైన స్టెప్స్ తీసుకుని మన ఎన్వైర్మెంట్ని కాపాడుకోవచ్చు అనే విషయాలు తెలుసుకునే విధంగా ఇవి మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, అలాగే ఫారెస్ట్ ఫైర్స్ ఎక్కడెక్కడైనా జరుగుతున్నాయా, ట్రీ కవర్ ఎంత ఉంది, వాటర్ బాడీస్ మనకి న్యూస్లో చూస్తూ ఉంటాం కదా, ఒకప్పుడు వాటర్ బాడీ ఈ రివర్ ఇంత ఎక్కువ ఫ్రెష్ వాటర్ లేక ఇంత క్వాంటిటీ ఆఫ్ వాటర్తో ఉండేది, కానీ ఇప్పుడు ఒక 10 ఏళ్ళ తర్వాత ఇంత తగ్గిపోయింది. ఇలాంటివన్నీ కూడా మనకి అబ్జర్వ్ చేసి చూపించగలిగేవి ఏమైనా ఉంటే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. ఓకే, అండ్ ఫైనలీ సైంటిఫిక్ స్పేస్ క్రాఫ్ట్స్. స్పేస్ క్రాఫ్ట్స్ చెప్పుకున్నాం కదా, స్పేస్లోకి ఒక క్రాఫ్ట్ అనే ఒక వెహికల్ని పంపించి దాని ద్వారా అక్కడ రీసెర్చ్ చేసి అక్కడ ఏ ఫోర్సెస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పి అన్నీ తెలుసుకునే విధంగా సైంటిఫిక్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారు? మోస్ట్లీ దే ఆర్ యూస్ఫుల్ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ఆస్ట్రానమీ. దే ఆర్ యూస్ఫుల్ ఇన్ ఆస్ట్రానమీ, ఆస్ట్రోఫిజిక్స్లో యూజ్ చేస్తూ ఉంటాం చదవడానికి వాటిని మనం. ప్లానిటరీ అండ్ ఎర్త్ సైన్సెస్లో ఇవన్నీ బాడీస్ని తర్వాత చదవడానికి, అలాగే మన ఎర్త్ చుట్టూ ఉండే అట్మాస్ఫియర్ని చదవడానికి, స్టడీ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి మనకి సైంటిఫిక్ స్పేస్ క్రాఫ్ట్స్ అనేవి పంపించడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ద థర్డ్ టైప్ ఆఫ్ శాటిలైట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ది నావిగేషన్ శాటిలైట్స్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎర్త్ పైన ఒక లొకేషన్ గురించి, ఒక టైం గురించి మనం యాక్యురేట్గా తెలుసుకోవాలి అంటే కనుక వీ నీడ్ ద హెల్ప్ ఆఫ్ దిస్ నావిగేషన్ శాటిలైట్స్. ఇజంట్ దట్ సో? టుడే ఇట్ హ్యాస్ బికమ్ అ వెరీ కేక్ వాక్ ఫర్ అస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే జీపీఎస్ ఆన్ చేసుకుంటున్నాం, మనం వెళ్ళిపోతున్నాం అక్కడికి. ఇజంట్ దట్ సో? సో అలాంటివి నావిగేషన్ శాటిలైట్స్ మళ్ళీ అవి వేరే రకం ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ మీటింగ్ ద పొజిషనింగ్, ఎస్పెషల్లీ గ్లోబల్ పొజిషన్కి, అలాగే నావిగేటింగ్కి, అలాగే టైమింగ్ బేస్డ్ ఆన్ ఇండిపెండెంట్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ అనమాట. మనకి ఇండియాలో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అనే ఒక సిస్టమ్ ద్వారా మనము జీపీఎస్ లొకేషన్స్ అన్నీ కూడా ఇండియాలో మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అనమాట. రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ పంపిస్తూ ఉంటారు పైకి అనమాట. ఈ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ దేనికి యూజ్ చేస్తారంటే మోస్ట్లీ పైకి వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేస్తాయి అవి. అంటే ఆ పేలోడ్స్, ఎంత పేలోడ్ మనం ఒకటి పెట్టొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క బరువు ఉంటుంది కదా, శాటిలైట్ ఎంత బరువు వరకు పైన పెట్టొచ్చు, ఈ బరువులో అక్కడ పెడితే ఈ పర్టికులర్ ఆర్బిట్లో పెడితే అది ఉంటుందా, స్టేషనరీగా కింద పడిపోతుందా, గ్రావిటేషన్ యొక్క ఫోర్స్ ఎఫెక్ట్, భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇలాంటి మొదలుగా అన్నీ కూడా శాటిలైట్ యొక్క సైజుని గురించి తెలుసుకోవడానికి కొన్ని ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ కూడా పంపిస్తూ ఉంటారు అనమాట. లెట్స్ సీ దట్ ఎక్స్పెరిమెంటల్ పర్పసెస్. ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏమి అయి ఉంటాయి అంటే రిమోట్ సెన్సింగ్ ఒకటి, అట్మాస్ఫియరిక్ స్టడీస్ ఒకటి,
తర్వాత పేలోడ్ డెవలప్మెంట్, పేలోడ్ అంటే చెప్పుకున్నాం కదా ఇందాక, ఎంత బరువు ఉండాలి శాటిలైట్. అలాగే ఆర్బిట్ కంట్రోల్స్, ఆ శాటిలైట్ ఆర్బిట్ యొక్క కంట్రోల్ ఇన్ని తెలుసుకోవడానికి, ఓకే, ఆ కంట్రోల్ చేసే పద్ధతి మెకానిజంని తెలుసుకోవడానికి. అలాగే రికవరీ టెక్నాలజీ ఎక్సెట్రా, మనకి ఆ శాటిలైట్ పాడైపోయింది దాన్ని ఎలా రికవర్ చేసుకోవాలి మళ్ళీ తిరిగి అనే మొదలగు వాటి టెక్నాలజీస్ అన్నీ కూడా రీసెర్చ్ చేసి తెలుసుకోవడానికి కొన్ని ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ని పైకి పంపిస్తూ ఉంటారు. ఓకే, అండ్ స్మాల్ శాటిలైట్స్, కొన్ని ఒక 500 kg క్లాస్ శాటిలైట్స్ ఉంటాయి. ఇవి ఒక వెరీ వెరీ స్మాల్ అనమాట. ఇవి దీస్ ఆర్ స్టాండ్ అలోన్ పేలోడ్స్ ఫర్ ఎర్త్ ఇమేజింగ్ అండ్ సైన్స్ మిషన్స్ విత్ ఇన్ ఏ క్విక్ టర్న్ అరౌండ్ టైం. అంటే చాలా ఫాస్ట్గా భూమి చుట్టూ తిరిగి మనకి ఎర్త్ యొక్క ఇమేజ్ని పంపిస్తూ ఉంటాయి అనమాట కిందకి. ఓకే, అండ్ ఫైనలీ స్టూడెంట్ శాటిలైట్స్. This is a very interesting program. ISRO Student Satellite Program is envisaged to encourage various universities and institutions for the development of nano or pico satellites. ఇవేంటి అంటే స్టూడెంట్ నేమ్ ఇట్సెల్ఫ్ డినోట్స్ రైట్. ఇవి ఏంటంటే యూనివర్సిటీస్ని వేరియస్ రీసెర్చ్ సెంటర్స్ అన్నిటిని కూడా వాళ్ళు చేయగలిగినంత నానో ఆర్ మైక్రో శాటిలైట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే విధంగా వాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఉంటారనమాట. సో అలాగా స్టూడెంట్స్, యూనివర్సిటీస్, రీసెర్చ్ సెంటర్స్ తయారు చేసినటువంటి శాటిలైట్స్ ఆర్ సెడ్ టు బి స్టూడెంట్ శాటిలైట్స్. Okay, these are the types of satellites. Ippudu now coming to various types of satellite orbits. Okay, see types of orbits ni ela manam differentiate cheyochu ante, for example let's say this is the earth anukundam. Ee satellite ni భూమి నుంచి ఆర్బిటల్ గా ఎంత యాటిట్యూడ్లో ప్లేస్ చేసాము, ఎంత హయ్యర్ ఎలివేషన్లో ప్లేస్ చేసాము, దాని యొక్క బేస్ చేసుకుని మనకి ఎర్త్ ఆర్బిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎర్త్ ఆర్బిట్ నుంచి ఎంత ఎత్తులో ఒక శాటిలైట్ని మనం ప్లేస్ చేసాము అనేది తెలియపరిచేదే, ఆ విషయాన్ని తెలియపరిచేదే శాటిలైట్ ఆర్బిట్స్ అంటారు. ఇవి కొన్ని శాటిలైట్స్ ఏమో భూమికి దగ్గరలో తిరుగుతాయి, కొన్ని మధ్యస్థంగా తిరగవచ్చు, కొన్ని ఇంకా చాలా పైకి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో బేస్డ్ ఆన్ ద హైట్ of the orbit into which a satellite is placed, there are some kinds of satellite orbits. అవి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి లో ఎర్త్ ఆర్బిట్. నేమ్ని బట్టే గుర్తుపెట్టుకుంటే మనకి భూమికి చాలా తక్కువ హైట్లో ప్లేస్ చేసేటువంటి శాటిలైట్స్ అన్నీ కూడా మనం లో ఎర్త్ ఆర్బిట్ అంటాం అనమాట. ఇవి జనరల్గా ఎక్కడ ప్లేస్ చేస్తారు అంటే, ఇవి జనరల్గా లో ఎర్త్ ఆర్బిట్స్ అనేవి మనకి భూమికి 50 నుంచి 1500 కిలోమీటర్స్ హైట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ఇక్కడ ఇవి జనరల్గా ఎక్కడ ఉంటాయంటే పోలార్ ఆర్బిట్ రీజియన్ దగ్గర తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇట్స్ నాట్ ఈక్వటోరియల్, పోలార్ చుట్టూ ఇలాగా అంటే ఈ పాత్ని ఫాలో అవుతాయి, అంటే ఈ పోల్ నుంచి ఈ పోల్ వరకు తిరుగుతూ ఉంటాయి అనమాట సాధారణంగా ఉండే శాటిలైట్స్ ఇవి. ఓకే, సో నెక్స్ట్ ఇవి ఎలివేషన్ ఇంత దగ్గర, భూమికి ఇంత దగ్గరగా ఉండడం చేత మనకి ఏంటంటే వీటి యొక్క రిజల్యూషన్ కెపాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంతేనా? రిజల్యూషన్ కెపాసిటీ విల్ బి వెరీ హై. ఇవి మోస్ట్లీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అయి ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ కమ్యూనికేషన్ శాటిలైట్స్ అయి ఉంటాయి మనకి పెట్టేవి ఇక్కడ పైన. ఓకే, తర్వాత వీటి యొక్క ఆర్బిట్ పీరియడ్, భూమి చుట్టూ తిరిగే పీరియడ్ సాధారణంగా 95 నుంచి 120 మినిట్స్ అంతే. అంటే భూమి చుట్టూ చాలా ఫాస్ట్గా తిరిగేస్తాయి అనమాట. చాలా ఫాస్ట్గా తిరిగితే మనకి హై రిజల్యూషన్ కూడా ఇక్కడ ఇస్తాయి అనమాట ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటి అడ్వాంటేజెస్ చూసాం కదా, హై రిజల్యూషన్ కెపాసిటీ ఇస్తూ ఉంటాయి, ఇమేజింగ్. తర్వాత ఇవి సిగ్నల్ ట్రాన్స్ఫర్, స్టార్టింగ్ ఫ్రమ్ మనకి శాటిలైట్ నుంచి భూమి మీదకి సిగ్నల్ ట్రాన్స్ఫర్ అనేది కొంచెం చాలా ఫాస్ట్గా జరుగుతుంది దగ్గర ఉండడం వల్లే. అలాగే మనకి డేటా లాస్ అనేది కూడా చాలా తక్కువగా జరుగుతుంది అనమాట. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ లోవర్ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్. ఓకే, అలాగే ఇప్పుడు దీంట్లో డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే కనుక ఇవి పెట్టడానికి మనకి ఒక భూమి యొక్క ఇమేజ్ అంతా కూడా తీసుకోవడానికి మనకి హయ్యర్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. తక్కువ నెంబర్ కాదు, ఎక్కువ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ప్లేస్ చేయాలి. అలాగే వీటి యొక్క కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద వెరీ వెరీ మైన్యూట్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్. ఓకే, నెక్స్ట్ మీడియం ఎర్త్ ఆర్బిట్. ఓకే, దీస్ ఆర్ ద శాటిలైట్స్. మనకి ఇప్పుడు నెక్స్ట్ మీడియం ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేసే శాటిలైట్స్ ఇవి. ఇది ఎర్త్ అనుకుంటే మనకి లోవర్ ఆర్బిట్ అయిపోయింది, ఇది కొంచెం ఇంకొంచెం పైకి అనమాట. ఈ డిస్టెన్స్ ఎర్త్ నుంచి ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఇది 5000 to 12,000 కిలోమీటర్స్. పైన ప్లేస్ చేసే శాటిలైట్స్ అన్నిటిని కూడా మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అని చెప్పేసి అంటారనమాట. దీంట్లో ఇవి మోస్ట్లీ మనకి ఈ ప్లేస్లో 5000 నుంచి 12,000 కిలోమీటర్స్ హైట్లో భూమి నుంచి పైకి అవి తిరుగుతూ ఉంటాయి. తర్వాత ఇవి మోస్ట్లీ ఏంటంటే
ఇందాక మనం చూసినట్లయితే కనుక పోల్ ఇలా ఉంటుంది కదా, వాటి యొక్క ఆర్బిట్ అనేది పోలార్ వైపు ఇంక్లైన్ అయి ఉంటుంది. బట్ హియర్ దీస్ శాటిలైట్స్ దే విల్ బి ఇంక్లైన్ టువర్డ్స్ ద ఈక్వేటర్. మోస్ట్లీ వాటి యొక్క పాత్ అనేది ఈ మీడియం ఎర్త్ ఆర్బిట్ యొక్క పాత్ అనేది ఈక్వటోరియల్ పాత్ని చూస్ చేసుకుంటాయి అన్నమాట అవి. తర్వాత వీటి ఆర్బిటల్ టైం వచ్చేసరికి ఇట్ ఈస్ 6 hours. భూమి చుట్టూ అవి ఒక రౌండ్ వేయడానికి 6 hours టైం పడుతుంది. అండ్ అవి భూమి మీద నుంచి మనకి కనిపించే టైం, విజిబిలిటీ టైం వచ్చేసరికి 60 నుంచి 100 minutes ఉంటాయి అన్నమాట. అంతవరకు కనిపిస్తాయి శాటిలైట్స్ మనకి. ఓకే, ఇవి కూడా ఏంటంటే మనకి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, మిడిల్ ఆర్బిట్లో ఉండే శాటిలైట్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఫస్ట్ ఇవి ఎర్త్ యొక్క లార్జ్ ఏరియాని కవర్ చేస్తాయి అన్నమాట. ఫస్ట్ థింగ్, ఓకే, లార్జ్ ఏరియా కవర్ చేస్తాయి. అలాగే సెకండ్ వచ్చేసరికి వీటి యొక్క రిజల్యూషన్ కూడా చాలా హైగా ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్, లార్జ్ ఏరియాని కవర్ చేస్తాయి. తర్వాత రిజల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీటిది. దే విల్ బి కవరింగ్ ట్రూ గ్లోబల్ ఏరియా. అంటే మనకి ట్రూ గ్లోబల్ ఏరియా కవరేజ్ అంతా కూడా మనకి ఇస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం డిసడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి ఇవి శాటిలైట్స్ టైం పీరియడ్, వీటి లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో రీప్లేస్మెంట్కి మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్ రీప్లేస్మెంట్స్ చేయాల్సి ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద మోస్ట్ హైయెస్ట్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మీడియం ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్. ఓకే, నౌ let's get into geostationary earth orbit anamata. This is the most widely used orbit for placing all our satellites. Okay, ivi mostly denki use chestaru. Dini yokka first elevation manam chuste భూమి నుంచి జియోస్టేషనరీ ఎర్త్ ఆర్బిట్. ముందు పేరు నుంచి మనం చూసుకున్నట్లయితే జియో అంటే రిలేటెడ్ టు ఎర్త్, స్టేషనరీ అంటే ఒకే ప్లేస్లో నిలకడగా ఉండడం అనమాట. అవి ఎందుకనేది నేను చెప్తాను ఇప్పుడు. ఓకే, అది ఎలా ఉంటుంది? సో దానికంటే ఫస్ట్ దీని యొక్క ఎంత హైట్లో ప్లేస్ చేస్తారు ఈ శాటిలైట్స్ని అంటే, ఫస్ట్ ఇవి ఎంత హైట్లో ప్లేస్ చేస్తారు భూమి నుంచి అంటే 35,863 kilometers. జియో స్టేషనరీ. ఓకే, ఈ శాటిలైట్ సాధారణంగా ఫాలో అయ్యే పాత్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఈక్వటోరియల్ పాత్. ఈ పాత్ని ఫాలో అవుతూ ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ శాటిలైట్స్ అనేవి, జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్స్ అనేవి. వీటిని జియో స్టేషనరీ అని ఎందుకు అనడం జరుగుతుంది అంటే, వీటి యొక్క రొటేషనరీ టైం ఉంటుంది కదా, రొటేటింగ్ టైం, దట్ ఈస్ ఆర్బిట్ టైం. అవి ఆల్మోస్ట్ దే ఆర్ ఈక్వలెంట్ టు ఎర్త్ ఆర్బిట్ టైం అనమాట. సో ఇలా ఉండడం చేత భూమి మీద నుంచి మనం ఆ శాటిలైట్ని చూసినట్లయితే, మనం ఆ శాటిలైట్ ఒకే స్పీడ్లో తిరుగుతూ ఉంటే ఏమనిపిస్తుంది మనకి, ఇట్ ఈస్ స్టేషనరీ, అక్కడే ఉన్నట్టు తెలుస్తుంది, అక్కడే ఉన్నట్టు మనకి కనిపిస్తుంది, దౌ ఇట్ ఈస్ మూవింగ్. అందుకని దట్ ఈస్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ అనమాట. ఓకే, ఇవి మోస్ట్లీ దిస్ ఈస్ అ వెరీ వెరీ పాపులర్ ఆర్బిట్ ఇన్ టు విచ్ శాటిలైట్స్ ఆర్ ప్లేస్డ్. ఫస్ట్ వన్. తర్వాత దీంట్లో అన్ని రకాల శాటిలైట్స్, మ్యాక్సిమం అన్ని రకాల శాటిలైట్స్ పెడతారనమాట. లైక్ కమ్యూనికేషన్ శాటిలైట్స్ పెడతాము, తర్వాత నావిగేషన్ శాటిలైట్స్ ఉంటాయి దీంట్లోకి, మోస్ట్లీ GPS శాటిలైట్స్ పెడుతూ ఉంటాము. ఓకే, తర్వాత ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్స్, ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ మనం ఇక్కడ పెడుతూ ఉంటాం అనమాట దీంట్లో. ఓకే, సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఫేమస్ పాత్. తర్వాత దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ చూసుకున్నట్లయితే మనకి ఇదేంటంటే భూమిని ఆల్మోస్ట్ అంతా కవర్ చేసి చూపిస్తుంది మనకి. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది, చాలా పార్ట్స్ ఉంటాయి కదా దీంట్లో. సో ఈ పార్ట్స్ నుంచి భూమి కవరేజ్ అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటుంది. బట్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే పోలార్ రీజియన్స్ని అంత బాగా కవర్ చేయదు, ఎందుకంటే ఇది ఈక్వటోరియల్ పాత్ని చూస్ చేసుకుంటుంది కదా. సో పోలార్ రీజియన్స్ కవరేజ్ అనేది సరిగ్గా ఉండదు. ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా ఇది చాలా పూర్గా ఉంటుంది ఆ ప్లేస్లో. మనకి ఇక్కడ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. టెలివిజన్ సిస్టమ్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు. ఓకే, అవన్నీ కూడా టెలికమ్యూనికేషన్, టెలివిజన్ సిస్టమ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. బట్ పోలార్ రీజియన్లో మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అలాగే దీంట్లో ఉన్న ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే కాస్ట్ చాలా ఎక్కువ అనమాట. లాంచింగ్ కాస్ట్ ఈజ్ హైయర్, చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ద మోస్ట్లీ దిస్ ఈస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్. ఓకే, క్లియర్? ఎస్. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే GPS ఆర్బిట్ ఆర్ సెమీ సింక్రోనస్ ఆర్బిట్.
సెమీ సింక్రోనస్ అంటే సింక్రోనస్ అంటే ఇక్కడ ఏంటంటే ఇందాక మనం చూసారా జియో స్టేషనరీ శాటిలైట్ దగ్గర అంటే భూమితో సమానంగా సింక్రోన్ అంటే ఒకే టైంలో వెళ్తూ ఉంటుంది, సింక్ అయి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఈ సింక్ అనేది ఇక్కడ సెమీ హాఫ్ మాత్రమే ఉంటుంది అనమాట ఈ ప్లేస్లో. ఇవి మోస్ట్లీ మనకి GPS శాటిలైట్స్ని ప్లేస్ చేస్తారు ఇక్కడ. ఓకే, మన ఇండియన్ GPS సిస్టమ్ ఏంటో ఇందాక నేను చెప్పాను కదా, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ మన ఇండియన్ GPS. ఓకే, మనకి దీనికోసం యూజ్ చేసే శాటిలైట్స్ 7 ఉంటాయి, 7 శాటిలైట్స్. డోంట్ ఫర్గెట్ దట్. ఓకే, ఇప్పుడు GPS అనేవి ఇవి జియో స్టేషనరీ దగ్గరే ఉంటాయి అనమాట, ఆర్బిట్ అవి. ఇవి ఇట్ ఈస్ అ కాన్స్టలేషన్. ఇక్కడ ఎన్ని శాటిలైట్స్ ఉన్నాయి చూడండి, ఇలాగా చాలా శాటిలైట్స్ మనకి భూమి మీద ప్లేస్ చేస్తారనమాట. ఎందుకంటే మనకి నావిగేషన్ అనేది ప్రతి పాయింట్కి అవసరం, ఇజంట్ దట్ సో? ప్రతి పాయింట్లోనే అవసరం మనకి భూమి మీద. సో అందుకని వీటిలో ఒక కాన్స్టలేషన్ ఆఫ్ శాటిలైట్స్ని మనకి GPS వాళ్ళు GPS మనకి గ్లోబల్ పొజిషనింగ్ కోసం ప్లేస్ చేసి దీని ద్వారా మనకి టైం, లొకేషన్ ఆన్ ఎనీ ప్లేస్ అండ్ పాయింట్ ఆఫ్ ద ఎర్త్ని తెలుసుకోవడానికి వీలుగా మనకి GPS ఆర్బిట్ని ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, క్లియర్, అండర్స్టాండ్? మనకి ఇండియాది ఏంటని చెప్పుకున్నాం, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. మనకి 7 శాటిలైట్స్ ఉంటాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ దిస్ GPS ఆర్బిట్. ఇప్పుడు ఫైనల్గా మనం చూస్తే లాస్ట్లో డిఫరెన్స్ బిట్వీన్ జియో సింక్రోనస్ అండ్ జియో స్టేషనరీ ఆర్బిట్. ఓకే, దాంట్లో మనం చూస్తే జియో సింక్రోనస్ అండ్ ఇదే ఎందుకు మనం మోస్ట్లీ చదువుతున్నామంటే కనుక మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ ఇందాక చెప్పాను కదా ఇక్కడే ప్లేస్ చేస్తున్నాం కాబట్టి యూఆర్ స్టడీయింగ్ అబౌట్ దిస్. డిఫరెన్స్ ఏంటంటే మనం చూస్తే దిస్ ఈస్ ద జియో స్టేషనరీ ఆర్బిట్. ఎలా ఉందండి ఇది? ఈక్వేటర్కి ఆల్మోస్ట్ ప్యారలల్గా ఇది ఆర్బిట్ అవుతూ ఉంటుంది ఎర్త్కి, ఇఫ్ యూ హావ్ సీన్ ఇట్. ఓకే, అంటే జియో స్టేషనరీ ఇందాక చెప్పాను కదా, జియో అండ్ స్టేషనరీ. ఎవరైనా ఏదైనా పాయింట్లో మనం ఇక్కడ నుంచి చూసి ఏ పాయింట్ నుంచి చూసినా సరే ఈ శాటిలైట్ అనేది స్టేబుల్గానే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ జియో సింక్రోనస్ ఆర్బిట్ వచ్చేసరికి కొంచెం ఇంక్లైన్ అవుతుంది. హ్యావ్ యూ సీన్ ద ఇంక్లినేషన్? ఇది వచ్చేసరికి ప్యారలల్గా ఉంది, ఇది వచ్చేసరికి కొంచెం ఇంక్లైన్. దిస్ ఇస్ ద యాంగిల్. ఈ శాటిలైట్ ఇదేమో ఎర్త్ రొటేటింగ్ యాక్సిస్. రొటేటింగ్ యాక్సిస్కి ఇది ఆల్మోస్ట్ యాక్సిస్తో మనకు పని లేదు, ఈక్వేటర్కి ఇది ఆల్మోస్ట్ ప్యారలల్గా ఉంటే ఇదేమో కొంచెం యాంగిల్ని ఫామ్ చేసి తిరుగుతూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ సెట్ టు బి ద జియో సింక్రోనస్ ఆర్బిట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద శాటిలైట్స్ ఆర్ ప్లేస్డ్ ఓన్లీ ఇన్ దిస్ ఆర్బిట్ మనకి. అండ్ దీనికి మెయిన్లీ ఏంటంటే మనకి కొంచెం డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాం కదా, పోలార్ రీజన్స్ని కవర్ చెయ్యవు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ Earth's orbits, satellite orbits. Okay, so today we have seen Space Research Agency or Space Research Program గురించి చూసాం మనం ఈరోజు. ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది జస్ట్ ఇస్రో గురించి చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చాను. తర్వాత మోస్ట్లీ దేంట్లోకి వెళ్ళాం, శాటిలైట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ చూసాం. దాంట్లో ఫైనలీ శాటిలైట్ ఆర్బిట్స్ కూడా చూసాం ఈరోజు. Okay, this is just a basic information for you, and tomorrow I am going to be dealing with satellite launch vehicles. రేపు మనం వేరియస్ టైప్స్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్, అలాగే ఈ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ ద్వారా మనకి రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శాటిలైట్స్, లాంచ్డ్ శాటిలైట్స్ గురించి రేపటి క్లాస్లో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఇదంతా బేసిక్ ఇన్ఫర్మేషన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ క్లాస్ అండ్ ఆల్ ద బెస్ట్. బాయ్.